సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఇన్ డెప్త్ గా కెమిస్ట్రీలో ఉన్నతంగా శిక్షణ పొందేందుకు జయరామ్ గారు 165 GTS కెమిస్ట్రీ యాప్ ని డిజైన్ చేశారు. ఈ యాప్ అనగా నీట్ అకాడమీ సూర్య పబ్లిషర్స్ ఆధ్వర్యంలో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ మార్కెటింగ్ పార్ట్నర్ గా లాంచ్ చేయబడింది. ఈ యాప్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా IAS ట్రైనర్, మోటివేషన్ స్పీకర్, మెంటర్ అండ్ అదర్ శ్రీ ఆకెల రాఘవేంద్ర గారు పాల్గొన్నారు. అలాగే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ డైరెక్టర్ అల్లంపాటి వంశీకృష్ణారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ మొదుగుముడి అంకలరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. RV సుబ్బారావు చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, MD అనగా IIT, P నాగరాజేష్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, సుధా జయరామ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, D విజయలక్ష్మి చీఫ్ లీగల్ ఆఫీసర్, జీవిత రావిపాటి సైకలాజిస్ట్ 165 GTS కెమిస్ట్రీ యాప్ టీమ్ సభ్యులుగా ఉన్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి, నమస్కారాలు. ఒక 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందటో ఎవరికైనా మనం ఫోన్ చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేది. మనకి ఆ ఇంట్లో ఉన్న ఏమైనా ఒక రాధ అనే అమ్మాయికి మనం ఫోన్ చేయాలి అంటే మనం ఫోన్ చేస్తే రాధ తప్ప అందరం లిఫ్ట్ చేసేవాడు. వాళ్ళ నాన్నో, వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ బాబాయో, వాళ్ళ తాతయ్యో. మనం ఫోన్ చేసి రాధ ఉన్నారా అని అడిగితే ఏ రాధ, నువ్వెవరు, ఏమిటి అని ప్రశ్నలు వేసేవారు. 30 ఏళ్ల కిందట 40 ఏళ్ల కిందట ఉన్న అప్పటి ఆ టెక్నాలజీ నుంచి ఆ తర్వాత బహుశా పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, పేజర్ అని ఒకటి వచ్చింది. ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వాళ్ళు ఎక్కడో ఒక ల్యాండ్ లైన్ నుంచి మనకి ఫోన్ చేయాలి. పేజర్ అని బహుశా మీరు ఎంతమందికి తెలుసున్నా తెలియదు. ఇక్కడ ఉన్న మా లాంటి యూత్కి తప్ప పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 40-50 సంవత్సరాల కిందట అందరికీ అందుబాటులోకి తెచ్చేవి కాదండి. ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ లాంటివి కానీ, నాగార్జున యూనివర్సిటీ కాదు. ఓన్లీ టీచర్లకి, ఊర్లో ఉండే చిన్న చిన్న కొన్ని ప్రత్యేకమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎక్కడో బెనారస్ యూనివర్సిటీ లాంటివి మాత్రమే చేసేవి. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఒక 50 ఏళ్ల కిందట వచ్చిన ఈ టెక్నాలజికల్ చేంజెస్, 5 ఏళ్ల కిందట వచ్చిన మన కళ్ళతోటి చూసిన కోవిడ్ వల్ల వచ్చిన టెక్నాలజికల్ చేంజెస్ నా దృష్టిలో ఒకటే, మనిషి ఎప్పుడూ మారతాడు. చందమామ రావే చందమామ రావే చందమామ రావే అని పాడతాడు, రాదది అక్కడే ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ జెండా పాతుతాం. ఒక మానవుడికి మాత్రమే సాంకేతికతని, టెక్నాలజికల్ డెవలప్మెంట్ని ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని వందల వేల సంవత్సరాల కిందట సింధు నాగరికత కాలంలో కుక్క కానీ, నక్క కానీ, బల్లి కానీ, పిల్లి కానీ, నల్లి కానీ డ్రెస్సులు కొనుక్కోవడం కానీ, షూస్ వేసుకోవడం కానీ, సెల్ ఫోన్ వాడటం కానీ లేదు. వాడికి ఇప్పటికీ లేదు. కానీ మానవుడు అలా కాదు. 5 ఏళ్ల కింద మనకి చాట్ GPT లేదు, 2 ఏళ్ల కిందట వచ్చింది. ఇప్పుడు ఇవాళ అనేకమైన మార్పులు. మొన్ననే చైనా డీప్ సీక్ని అందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మొబైల్ యాప్లు కావచ్చు. ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు కాలంతో నిలబడతారు. ఎవరైతే పట్టుకోరో వాళ్ళు డైనోసార్లుగా మిగిలిపోతారు, కాలంతో పాటు మృగ్యమైపోతారు. అందుకని దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉన్న జయరామ్ గారు కెమిస్ట్రీ క్లాసెస్ని నన్ను అడిగాను యాక్చువల్గా ఎట్లా డిజైన్ చేశారు. ఇప్పుడు నేను లాంచ్ చేశానది. నేను లాంచ్ చేయడానికన్నా ముందు ఆ యాప్ను ఆల్రెడీ నేను ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేశాను. నేను అందులో కోర్సెస్ ఏమున్నాయి, ఏమిటి, ఎట్లా ఉంది అని. బహుశా ఇంకా మీరు ఎవరు చేసి ఉండకపోవచ్చు. అది ఏ విధంగా యాప్ ఒక డిజిటల్ బోర్డు మీద నుంచి ఏ విధంగా చేశారు. జయరామ్ గారు, మీ పేరులోనే జయం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఉన్న సైన్యమేమో అయోధ్యలో ఉంది, ఉన్న భార్యనేమో ఎవరో పట్టుకుపోయారు. పట్టుకెళ్ళింది ఎవరో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. తెలియడానికి మళ్ళీ వెతకడానికి మళ్ళీ ఎవరై సపోర్ట్ చేశారంటే కోతులు. అలాంటి కోతులతోటి, కోతి మూకతోటి వంతెన కట్టి లంకకి వెళ్ళి అక్కడ ఉందని తెలుసుకుని
ఆ వచ్చిన వాడు చెబితే మళ్ళీ వెళ్ళి చేతిలో కేవలం బాణం తప్ప మరొకటేమీ లేకుండా కోతులతోటి మాత్రమే ముందుకు వెళ్ళిన రాముడు సక్సెస్ అయ్యాడు. జయము రాము రెండు కలిగిన మీరు సక్సెస్ కాకుండా ఎందుకు ఉంటారు? కాబట్టి మీకు సక్సెస్ గ్యారెంటీ. 165 GTS గురించి మాట్లాడితే ఇక నాకు తెలిసి చాలామంది కాస్త వయసులో పెద్దవాడు ఉన్నారు. మీరు 16-15 సంవత్సరాల వయసులో 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ ఎంపీసీఓ తీసుకోవాలని అనుకున్నారు అనుకుందాం. కెమిస్ట్రీ మీకు ఇష్టం అనుకోండి, కెమిస్ట్రీని చదవాలనుకున్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కానీ మరొకటి కానీ చదవాలనుకున్న మిమ్మల్ని ఆ రోజునే మాట్లాడేది 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట, 60 ఏళ్ల కిందట ఆడపిల్లకి త్వరగా పెళ్లి చేసి పంపించాలనుకునే క్రమంలో బహుశా ఆ రోజుల్లో నీకు ఎందుకులే ఎంపీసీ అని ఏదో HECలో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్లో జాయిన్ చేసేసి BA చదవకుండా చేసేసి పెళ్లి చేసి పంపిద్దాం అనుకున్నప్పుడు కెమిస్ట్రీని చదవాలి అనుకున్న ఆ రోజుల్లో 16 ఏళ్ల అమ్మాయి ఇవాళ 60 ఏళ్ల వయసు ఆవిడైతే ఇవాళ ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జస్ట్ 165 GTSని డౌన్లోడ్ చేసుకుని అమౌంట్ కడితే కెమిస్ట్రీని చదవాలి అనే నీ కాంక్షను టెక్నాలజీ తీరుస్తుంది. తమకు తెలిసిన అలాంటి అనేకమైన అంశాలని ఇవాళ మొబైల్ యాప్ ద్వారా చెప్పచ్చు. అందుకని 16 ఏళ్ల అమ్మాయిను నీట్ JEE చదువుతున్న వాడు మాత్రమే కాదండి, ఎవరైనా ఏజ్తో సంబంధం లేకుండా, స్టేజ్తో సంబంధం లేకుండా, రేంజ్తో సంబంధం లేకుండా ఇవాళ ఏదైనా నేర్చుకునే అవకాశం ఉందంటే అది టెక్నాలజీ వల్ల మాత్రమే, అది యాప్ వల్ల మాత్రమే. నాకు తెలిసినంత వరకు అసలైన డెమోక్రసీ టెక్నాలజీ వల్ల వచ్చిందేమో అనిపిస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు. అడ్మిషన్ తీసుకున్న అర్జునుడికి ర్యాంక్ వచ్చింది. అడ్మిషన్ మాల్ ప్రాక్టీస్లో తీసుకున్న కర్ణుడికి విలువిద్య వచ్చింది. అడ్మిషన్ రిజెక్ట్ చేయబడిన ఏకలవ్యుడికి కూడా ఎడ్యుకేషన్ వచ్చింది. నువ్వు చదువుకోవాలనే కాంక్ష ఉంటే ఇవాళ టెక్నాలజీ నీకు ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు కాదు, యాక్చువల్గా నేను కూడా ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళి కెమిస్ట్రీ నేర్చుకోవాలనుకుంటే 165 GTSని ఆశ్రయిస్తే సరిపోతుంది. అందుకని నేర్చుకోవాలనే తపన నీకుంటే ఇవాళ ప్రపంచ జ్ఞానాన్ని విస్కాన్సన్ యూనివర్సిటీలోనో, కొలంబియా యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇవాళ ఒక మొబైల్ ఫోన్ ఇస్తుంది. నువ్వు చదువుకోవట్లేదు అంటే ఇంకా మా జనరేషన్లో ఉన్న వాళ్ళం ఆ రోజుల్లో చదువుకోలేదు అంటే వెళ్ళడానికి రోడ్డు లేవు, ఉంటే బడులు లేవు, బడులు ఉంటే టీచర్లు లేరు, టీచర్లు అందరూ ఉంటే పంపించడానికి పేరెంట్స్కి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉంటే ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఇన్ని అవకాశాలు లేని ఒక జనరేషన్లో ఉన్న మాతోటి పోల్చుకుంటే అన్ని అవకాశాల్లో ఉన్న మీరు 16 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉన్న యూత్ మీరు కనుక మొబైల్లో వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ పికిల్స్ గురించి, వీళ్ళ పికిల్స్ గురించి మీరు కనుక చూడండి ఎంతలా కరెక్ట్ అయ్యారో, ఎంతలా కరెక్ట్ అయ్యారో. ఇప్పుడు నిజంగా కానీ ఏదైనా కెమిస్ట్రీకి సంబంధించిందో, పైథాన్కి సంబంధించిందో, జావాకి సంబంధించిందో, C++ సంబంధించిందో, .NETకి సంబంధించిందో, SAPకి సంబంధించి చెప్తే కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఏంటి సార్ అంటారండి. ఈజీగా MC² అంటే ఏంటంటే దగ్గరికి A+B² సూత్రం గురించి చెప్తే అంటే ఏంటి సార్ అంటారు. లేదా ఇంగ్లీషో, హిందీయో, తెలుగు ఏదైనా ఒక సూత్రం చెప్తే 10th క్లాస్లో ఐ రిపీట్ నువ్వు శ్రద్ధగా చదివితే, నేను 8వ తరగతిలో చదివిన అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం కావచ్చండి, అది చంపకమాల గురించో, ఉత్పలమాలకు సంబంధించిన ఛందస్సు గురించి కావచ్చు, అది ఏదైనా ఒక పద్యం గురించో, లేకపోతే కనుక అలంకారం గురించో, ఉపమాలంకారమో, రూపకాలంకారమో, మరొకటో కావచ్చు. నే సామాన్య आसन्न पूर्ण संदिग्ध भूतकालों में जब क्रिया सकर्मक होता है तब कर्ता के साथ ने आता है, जब कर्ता के साथ ने आता है तो क्रिया कर्म के लिंग वचन के अनुसार होते हैं. ला बोल भूल सक चुक लगे 6 क्रिया सकर्मक होने पर भी उनके साथ ने नहीं आता है. చెప్పి నేను 8వ తరగతిలో చదువుకున్న హిందీ గ్రామర్ సూత్రాలు కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, జువాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, నువ్వు చదువుతున్నప్పుడు సెల్ ఫోన్ కట్టే, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పుస్తకాన్ని మూసేయి. ఇదే సెల్ ఫోన్లో ఇదే కెమిస్ట్రీ చదవాల్సి వచ్చినప్పుడు
ఆ యాప్ తప్ప మరొకటి లేకుండా చూసుకో. నాలెడ్జ్ అనేది పవర్, అది అందరిలోకి వెళ్ళాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు కిందన కూడా చాలా మంది గొప్పవాళ్ళు కూర్చున్నారు. మీకు కూడా సహస్రాది నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యాప్లో నీట్ కెమిస్ట్రీ సిలబస్, జేఈఈ మెయిన్స్ కెమిస్ట్రీ సిలబస్, మాక్ టెస్ట్స్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, హై లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రిక్స్, పర్సనల్గా డౌట్ సాల్వింగ్ సెషన్స్, నీట్ ప్యాటర్న్ టెస్ట్లు లైవ్లో కెమిస్ట్రీ నిపుణుల చేత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా 165 GTS కెమిస్ట్రీ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అర్థమయ్యేలా, వారితో ఫ్రెండ్లీగా ఉండేలా, కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు బోధించేలా 165 GTS యాప్ డిజైన్ చేశారు. HD క్వాలిటీతో లెక్చర్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేలా వీడియోలు ఉంటాయి. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. 100% ఎగ్జామ్ ఫోకస్ స్టడీ మెటీరియల్, PDF ఫైల్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు 165 GTS కెమిస్ట్రీ యాప్ ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు పొందండి.